ఇప్పుడు ఇదేంది నైని కోల్ బ్లాక్ సంబంధించిన కుంభకోణం ఇది. 100% ఇది కుంభకోణమే, దాంట్లో ఏం డౌట్ లేదు. మన అనుకున్న వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చుకొని పెద్ద ఎత్తున లబ్ధి పొందాలి అనే ఒక ప్రయత్నం జరిగింది. అధికారంలో ఉన్న ఈ పార్టీలు అదే చేస్తుంది. గతంలో కేసీఆర్ అదానీని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్, బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు కదా, కరీంనగర్ మాజీ ఎంపీ, కేసీఆర్ ఫ్యామిలీ వీళ్ళంతా ఆ ప్రతిమా శ్రీనివాస్కి కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి చెందిన సుషి ఇన్ఫ్రా అనే కంపెనీకి రావాలి అని పట్టుబట్టి ఈయన కొన్ని అడ్డంకులు వేయడంతో అది ఆగిపోయింది. ఏమైందంటే పోస్ట్ పోన్ అయింది, 2 ఏళ్ళు పోస్ట్ పోన్ అయింది. ఆ లోపు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళకి అవకాశం దక్కలే. తాజాగా 9 నెలల కింద, ఐ థింక్ నేను అనుకోవడం 2024 ఏప్రిల్ 17th or 18th వర్చువల్గా ఈ బొగ్గు బ్లాక్ సంబంధించిన దీన్ని బట్టి విక్రమార్క ప్రారంభించాడు. ఇది దాదాపు 35 సంవత్సరాల పాటు మైనింగ్ అనమాట. ఇది ఎక్కడుందంటే నైని కోల్ బ్లాక్ అన్నది ఒడిశాలో ఉన్నది. సింగరేణి యాజమాన్యము మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల్లో మైనింగ్ చేయాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గనులన్నీ అయిపోతున్నాయి, 17 ఓపెన్ కాస్ట్లు ఇవన్నీ ఏదో చేస్తున్నారు. ఇవన్నీ అయిపోతున్నటువంటి నేపథ్యంలో బయటి రాష్ట్రాల్లో కూడా మనం ఎందుకు చేయొద్దన్న ఆలోచనతో భాగంగా ఒడిశా గవర్నమెంట్తో మాట్లాడి ఈ నైని కోల్ బ్లాక్ని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కట్టబెట్టేలా ప్రయత్నం చేసింది. అప్పుడు గవర్నమెంట్ దాని వెనకాల స్వార్థం ఉన్నది, దాని వెనకాల దోపిడీ కుట్ర కూడా ఉన్నది. అందుకే ప్రతిమా శ్రీనివాస్కి ఇవ్వాలి అనుకున్నారు. అది బెడిసి కొట్టింది.